ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన పాట బుక్స్లో ఉన్నటువంటి సాంగ్ నంబర్ 1022, ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందం ఆనందమే అన్న పాటను పాడి మనము మన గొప్ప దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని మహిమపరుద్దాం. తలచి ఉల్లము పొంగేనయ్యా, నీ శక్తి కార్యములు తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములంతటిని కోసి తీసితివే, బలి అయిన గొర్రెగా పాపములంతటిని కోసి తీసితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. ఆహా, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నన్ను విడువనయ్యా, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను
చిందించి సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే. ఆహా రక్తము చిందించి సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మన మధ్యలో మన గొప్ప దేవుడు ఉంటున్నాడండి. కీర్తనలు 34వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మనము స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, ఘనపరచాలి. మన మధ్యలో సత్యమైనటువంటి దేవుడు, నీతి నిజాయితీ కలిగినటువంటి దేవుడు, నమ్మకమైన దేవుడు, యథార్థవంతుడైనటువంటి పరమ కుమ్మరి మన మధ్యలో ఉంటున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించి ఆయన్ని మహిమపరుద్దాం, ఆయన్ని ఘనపరుద్దాం. స్తోత్రం 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 నాయన, మీకు స్తోత్రం నా తండ్రి. అద్వితీయ కుమారుడా మీకే స్తోత్రములు నాయన. ఆకాశ నక్షత్రములను సృష్టించినటువంటి యేసయ్యా మీకే స్తోత్రములు నా తండ్రి. మా మధ్యలో ఉన్నటువంటి రాజా మీకే స్తోత్రములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 10,000 దూతల చేత నిత్యము కొని ఆడబడుచున్నటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు నాయన, మీకే స్తోత్రములు నా తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనాసీనుడా, అత్యున్నత సింహాసనాసీనుడా మీకే స్తోత్రములు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని అనుదినము అనుక్షణము మా కొరకే విజ్ఞాపన చేయు నా తండ్రి మీకే స్తోత్రములు నా రాజా, మీకే స్తోత్రములు. పరిశుద్ధుడు నిత్య నివాసి అయినటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు. నా పోషకుడా, నా విమోచకుడా, నా స్నేహితుడా మీకే స్తోత్రములు రాజా. నా తండ్రి యేసయ్యా మీకే స్తోత్రములు నా తండ్రి, మీకే స్తోత్రములు ప్రభువా, మీకే స్తోత్రములు నా తండ్రి. మనుషులు చూడనొల్లని వాడా, మొత్తబడినవాడా, దేవుని వలన బాధింపబడినవాడా, చింతాక్రాంతుడా మీకే స్తోత్రములు నా తండ్రి. మా కొరకై ప్రాణం పెట్టిన నా తండ్రి, మా కొరకై తిరిగి రానన్నటువంటి ఓ మెస్సయ్యా మీకే స్తోత్రములు నా తండ్రి. అబ్బా తండ్రి మీకే స్తోత్రములు నా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రములు రాజా. ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడగు తండ్రి, బలవంతుడైనటువంటి దేవా, పరలోకపు తండ్రి మీకే స్తోత్రములు. ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రములు. జ్యోతిర్మయుడగు తండ్రి మీకే స్తోత్రములు నాయన, మీకే స్తోత్రములు. కనికరము చూపు నా తండ్రి మీకే స్తోత్రములు రాజా. మహిమ స్వరూపయోగు తండ్రి, నన్ను సృష్టించిన నా తండ్రి మీకే స్తోత్రములు నాయన. మమ్మల్ని పుట్టించినటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు రాజా, మీకే స్తోత్రములు రాజా. యేసయ్యా మమ్మల్ని స్థాపించిన నా తండ్రి, నా యొక్క తండ్రి మీకే స్తోత్రములు. ప్రభువకు యెహోవా యొక్క తండ్రి మీకే స్తోత్రములు రాజా. నీతి స్వరూపుడు ఒక తండ్రి, రహస్యమందు చూచుచున్న నా తండ్రి మీకే స్తోత్రములు. దర్శించు వాడవు నీవు, మాకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములన్నిటినీ సరళము చేయు నా తండ్రి.
తల్లి గర్భమునందు రూపింపబడక మునిపే ప్రత్యేక పరిచి మీ యొక్క కృప చేత నన్ను పిలిచిన దేవుడవు నీవు నా తండ్రి. మీకే స్తోత్రములు నా తండ్రి. మాకు వెలుగుగా త్రోవ చూపు దేవా, మీకే స్తోత్రములు నా తండ్రి. రాజా నా తండ్రి యేసయ్య, నా నిరీక్షణకర్త, నా హృదయ పరిశోధకుడా, గుండె చెదిరిన వారిని బాగు చేయి నా తండ్రి. బలమిచ్చు నా తండ్రి. హృదయ పరిశోధకుడు నీవు, చూచుచున్న దేవుడవు నీవు, నమ్మదగిన దేవుడవు నీవు నా తండ్రి. యెహోవా ఈరే మీకే స్తోత్రములు. యెహోవా రాఫా మీకే స్తోత్రం. యెహోవా సిడికెను మీకే స్తోత్రం. యెహోవా ఎలలాం మీకే స్తోత్రం. యెహోవా షాలోం మీకే స్తోత్రం. షారోను పుష్పమా మీకే స్తోత్రములు నా తండ్రి. మీకే స్తోత్రం నాయన. మహోన్నతుడగు దేవుడా, మహాదేవా, దేవాది దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీకే స్తోత్రం నాయన. మీకే స్తోత్రం ప్రభువా. రాజా నా తండ్రి నాయన, మా కొరకే తిరిగి రానైనటువంటి ఓ మెస్సయ్యా, మీకే స్తోత్రములు నా తండ్రి. మా సహాయకర్తవు నీవు, మీకే స్తోత్రములు నా తండ్రి. మా పాప భారములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మీకే స్తోత్రములు నా తండ్రి. ఓ మెస్సయ్యా, మీకే స్తోత్రములు రాజా. గొర్రెపిల్ల మీకే స్తోత్రములు నా తండ్రి. మా బండ మీకే స్తోత్రములు. మా మార్గము, మా జీవము, మా సత్యము, మా వెలుగు మీరైనందులకు మీకు స్తోత్రం నా తండ్రి. మా మంచి కాపరివి నీవు నా తండ్రి. మీకే స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన దేవుడవు నీవు. అల్ఫా ఒమేగా నీవే నా తండ్రి. దీర్ఘశాంతమును బహుకృపయు కలిగినటువంటి ఓ యేసయ్యా, మీకే స్తోత్రములు నా తండ్రి. We thank and we praise you, Master. We worship you. We adore you, Lord Jesus. Thank you, Lord, for your wonderful presence, mighty God. Beautiful Master. మమ్మల్ని తాకుచున్నటువంటి నా తండ్రి, పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ మీకే స్తోత్రములు. తైలము వంటి పరిశుద్ధాత్మ, వస్త్రము వంటి పరిశుద్ధాత్మ, గాలి వంటి పరిశుద్ధాత్మ, మీకే స్తోత్రం నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఒక నిమిషం మౌనముగా మన గొప్ప దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని మహిమపరుద్దాం. పితలే నన్ను హీనంగా చూచుచుండ, మాతా పితలే నన్ను హీనంగా చూచుచుండ, నరులకు లెక్కెంతయ్యా అల్పునిపై, నరులకు లెక్కెంతయ్యా. అల్పునకు ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. నా తోడు నీవన్నా నీతి ప్రబోధకులు, నా తోడు నీవన్నా నీతి ప్రబోధకులు, నడిగేట వీడిరయ్యా ఈ కాంతునిగా, నడియేట వీడిరయ్యా ఈ కాంతునకు ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. నా ప్రభువా, నాకు తోడుగా ఉన్న నా తండ్రి, నా అన్నవారు నన్ను విడిచినను, ఎడబాసినను, నన్ను ప్రక్కన పెట్టినను, నన్ను దూషించినను, నాకు తోడుగా ఉండి, నాకు ఆధారంగా ఉండి నన్ను నడిపించుచున్నటువంటి నా యేసయ్య, ఓ మెస్సయ్య, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు నా తండ్రి. అవును నా తండ్రి,
నా తల్లియు, నా తండ్రియు, నా దైవము, నా స్నేహితుడవు, నా పోషకుడవు, నా విమోచకుడవు, నా సమస్తము నీవేనయ్యా. నీవు తప్ప నాకెవరు లేరు నా తండ్రి. మీరు లేకపోతే నేను లేదు నాయనా. ఒక్క క్షణం మీరు మర్చితే నేనేమైపోదును నా తండ్రి. రాజా, మీ చేతితో పట్టుకొని మమ్మల్ని నడిపించుచు మమ్మల్ని కాచి కాపాడుచున్నటువంటి నా పరమ కుమ్మరి, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు రాజా. ఏమిచ్చి మీ యొక్క రుణము తీర్చుకొనగలము నా తండ్రి. ఈ దినము నేను సజీవుడనే నాయన మిమ్మల్ని స్తుతించుచున్నానంటే అది కేవలము మీ యొక్క ఉచితమైన కృప మాత్రమే నా తండ్రి. మా రాకపోకల యందు, మా యొక్క పనిపాట్ల యందు మీ యొక్క పరిశుద్ధ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి దీవించి కాచి కాపాడుచున్నటువంటి నా తండ్రి, మీకే కోట్లాది కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ఈ ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ యు లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. శక్తివంతమైన ఆరాధనలో నడిపిన సిస్టర్ శైలజ కిరణ్ గారికి సంఘపక్షాన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నేటి దినము ధ్యానం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వచనం గల భాగాన్ని మన మధ్యలో ఉన్న సిస్టర్ శ్రవంతి గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చదవబడిన వాక్యము దేవుడు మనందరి వినికిల్లో భద్రపరచునుగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించిన సిస్టరు శ్రవంతి గారికి సంఘపక్షాన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరులు నైనాల్ బాబు గారు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 మా తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకంగా తండ్రి, మీ ఘనమైన నామములకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. ఈ యొక్క మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. ఈ దినములో ప్రభువు నాయన మేము ఎలా నీ వాక్యాన్ని విని భాగ్యాన్ని మాకు దయచే ప్రభువు నాయన. మా దైవ సేవకుడు ప్రభువు నాయన ప్రయాసపడి వాక్యాన్ని ప్రిపేర్ చేసి అయా నాయన మనకు అందించే భాగ్యంలో ఉన్నాడు ప్రభువు నాయన. సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు హృదయాన్ని అయా నాయన భద్రముగా పరుచుకొని వాక్యాన్ని హృదయంలో ప్రభువు నాయన హృదయం నివసింపచేయండి ప్రభువు నాయన. మా తండ్రి గొప్ప దేవానైన మీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వాక్యాన్ని ప్రభువునైనా ఆయన మదిలో ఉంచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని అయా మా దైవ సేవకుడు విత్తబో వాక్యాన్ని అయా నూరింతలుగా ఫలించే విధంగాను ఆ వాక్యానుసారమైన
జీవితం మాకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. వాక్యం కొరకు ప్రార్థించిన నయనాల్ బాబన్నకు సంఘపక్షాన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యమైన సమయంలోకి వచ్చినాము. మనము మనసు నిలుపుకొని దేవుని యొక్క మాటలు మనం ఆలకిస్తామే. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు మరి అనిల్ కిరణయ్య గారు మనకు వాక్యం అందిస్తూ ఉండగా మనం విందాము. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు అందరికీ విస్తరించునుగాక. ఆమెన్. ప్రియులరా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినము మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు. దేవుని మహాకృపలో సజీవులముగా మరి కుమారాయన పాదాల చెంత చేరి కొద్ది సమయం మన జీవితంలోంచి తన జీవితాన్ని మన కొరకు ధారపోసినటువంటి యేసయ్యకు మనం ఇస్తూ ఆయన్ని ఆత్మతో సత్యంతో స్తుతించి ఆరాధించి ఆయన మెల్లని స్వరం వినటానికి ప్రభు ఈ దినాన మరొక మారు మనకు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రములు. కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉంటున్నవి. బహుభయంకరమైన దినముల్లో మనం బ్రతుకుతున్నాం. అనేకులు సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభు సన్నిధికి రాలేకపోతూ ఉంటున్నారు. దేవుని మహాకృపను బట్టి మనమైతే ఆయన జీవం గల పాదాల చెంత చేరి ఇది నాన్న మరొక మారు ఆయన జీవం గల మాటలు ధ్యానించే కృప దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. ఈ దినమున దేవుని మాటల్లో మనం వినకముందు మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను. మీలోంచి కొంతమంది దగ్గర నుంచి దానికి సమాధానాన్ని నేను అడుగుతాను. మీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా ఈ ప్రపంచంలో ఈ లోకంలో మీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా మీరు కోరుకునేది ఏమిటి? అమ్మా వసుంధర, ఎక్కువగా ఏం కోరుకుంటున్నావు నీ జీవితంలో? కూర్చొని చెప్పు, పర్వాలేదు. ఆత్మీయ మేళ్ళు కావాలని కోరుకుంటున్నా. బ్రదర్ జోసెఫ్, మీరేం కావాలని కోరుకుంటున్నారు? వాక్యపరంగా జీవించాలని కోరుకుంటున్నారు. రైట్. సిస్టర్ విజయ గారు, మీరు? టకటక చెప్పాలి, ఈ పాటికి మీకు అంతా ప్రిపేర్ అయిపోతూ ఉండాలి. ఓకే. వాక్యంలో ఎదిగి ఆయనలో జీవించాలని కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అమ్మా నవనీత, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నిటికంటే ఎక్కువగా. జ్యోతి, నమ్మకంగా కడవరకు ఉండాలని. అమ్మా అనిత, మీరు? ఆత్మీయతలో బలపడాలని కోరుకుంటున్నారు. అమ్మా ఎలిజబెత్, దేవుని సన్నిధి కావాలని. రైట్. అంబేద్కర్, శాంతి సమాధానం కావాలని కోరుకుంటున్నాడు. జ్యోత్స్న, మా అన్నీ కావాలని కోరుకున్నాం. అబ్బో, దేవుని స్తోత్రం కలుగుగాక. శ్రీలత, హ్యాపీ లైఫ్ కావాలని కోరుకుంటున్నాం. బ్యూలా, రాజు పొని, ఆమె పక్షాన కంఫర్ట్ కావాలని కోరుకుంటున్నారు. సత్యం అని ఖ్యాతి, మీలో ఒకరు మంచి జీవితం. మేరీ, దేవునికి స్తోత్రం కలుగాక. అందరూ సమాధానాలు చెప్పారు దాదాపుగా. అందరిలో నుంచి మా శ్రవంతి, నువ్వేం కావాలనుకుంటున్నావు? వాక్యానుసారంగా ఎదగాలని. రైట్, వెరీ గుడ్. అందరూ సమాధానాలు చెప్పారు. అందరిలోంచి నేను చెప్పబోయే అంశంను సంబంధించి కరెక్ట్ అయిన ఆన్సర్ ఒకే ఒక వ్యక్తి ఇచ్చారు ఇంతమందిలోంచి. ప్రియులరా, ఈ లోకంలో మనిషికి ఏం కావాలి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏది, ఏది ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క, ఎన్ని ఉన్నా అది లేకపోతే ఏదీ లేనట్టే లెక్క అనే విషయాన్ని నేను మీకు ఇది చెప్పబోతూ ఉంటున్నాను. దానికంటే ముందుగా ఒక చిన్న పల్లవి పాడాలని నా మనస్సు ఉపలాట పడుతుంది. కాబట్టి
బ్రదర్ జో మధు గారు స్వయంగా రాసి స్వరకల్పన చేసి పాడినటువంటి ఒక మంచి పాట మీకు వినిపించాలని నేను ఆశపడుతుంటున్నాను. ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలంచుచున్నావు? నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు? నీ మనసే భారమా, నీ బ్రతుకే భారమా, ఈ దినమే భారమా, నీ బ్రతుకే భారమా? ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలంచుచున్నావు? నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు? తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, మా తండ్రి, మా రక్షకుడా, మా దేవా, ఈ శ్రేష్టమైన దినమున మరొక మారు నీ పాదాల చెంత మేము కూడుకొని ఉన్నాం. నీవు మాట్లాడకపోతే మేము బ్రతకలేమయ్యా. నీ మాటలే మాకు జీవం కదా తండ్రి. కనుక జీవం గల నీ మాటలు ధ్యానించటానికి, ఆస్వాదించటానికి, వాటి ప్రకారంగా జీవించాలన్నటువంటి ఒక తాపత్రయముతో, ఆశతో నీ పాదాల చెంత మేము కూడుకుని ఉండగా మాతో మాట్లాడండి ప్రభువా. మనస్సు విప్పి మాట్లాడండి. ఏ మనస్సుకి ఏది కావాలో, ఏ హృదయానికి ఏది అవసరమో, ఏ జీవితానికి ఏది నిశ్చయముగా అక్కరయ్యి ఉన్నదో నీ మాటల ద్వారా మాకు అనుగ్రహించండి తండ్రి. నిలవబడిన నేను నిష్ప్రయోజకుడైన మీ దాసుడను కనుక మీ ఆత్మచేతను అభిషేకించి, మీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి, మీ నోటి బూరగా నన్ను వాడుకొని నాతోనూ మాతోనూ మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా, అలాగే లైవ్లో సహవాసం చేసిన వారందరికీ కూడా ప్రభునామంలో నేను పేరు పేరున వందనాలు తెలియజేసుకొంచున్నాను. దేవుని మహాకృపలో ఇది నాన్న మరొక మారు జీవంగలైన మాటలు ధ్యానించడానికి ప్రభు మనకు గొప్ప తరుణాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఈ లోకంలో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఆయన మాటలు భుజించి ఆయన మాటల ద్వారా మనం బలం పొందులాగున పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. నేటి కొరకే ఏర్పరచబడినటువంటి వాక్య భాగము మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో మనం 35 నుంచి 41 వచనాల వరకు ఇందాక సహోదరి చదివి వినిపించగా మనం విన్నాం. మరొక మారు వాటిని చదువుకుంటూ వాక్యపరమైనటువంటి సత్యాలు అందులోంచి తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మార్కు సువార్తలో రాయబడినటువంటి ఈ వాక్య భాగాలు మన జీవితానికి ఎంతో దీవెనకరమైనటువంటి, ఎంతో బలపరిచేటువంటి, ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటువంటి,
ఎంతో నమ్మికనిచ్చేటువంటి మంచి మాటలు, మన విశ్వాసాన్ని బలపరిచే మాటలుగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. వాస్తవానికి ఇదే వాక్య భాగాలు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23 నుంచి 27 వచనాల్లోనూ, లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా 22 నుంచి 25 వచనాల వరకు కూడా మనకు రాయబడి ఉన్నాయి. అయితే మార్కు సువార్తలో రాయబడినటువంటి మాటల విధానము, మాటల కూర్పు చాలా గొప్పగా ఉన్నాయి కనుక ఈ పాఠ్య భాగాన్ని మార్కు సువార్తలోంచి నేను ఎంచుకొని మీతో పంచుకోవడం జరుగుతున్నది. ఇందులో మనం చూసినట్లయితే ఆ దినమే సాయంకాలం అయినప్పుడు, ఒకే రోజు ఉదయాన ప్రభు అనేకుల మధ్యన ఆయన బోధించి అక్కడ అనేక మందిని స్వస్థపరిచి అపవిత్రాత్మ చేత పట్టబడినటువంటి వారిని విడిపించి ఆ రోజు సాయంకాలమున ఆయన శిష్యులతో కలిసి ఒక దోణిలో గలిలయ సముద్రం మీద వెళ్తూ ఉన్నాడు. ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో యేసు ప్రభు వారు ఎక్కడ పడుకున్నారయ్యా అంటే ఆ దోణి అమరమున, స్టర్న్ ఆఫ్ ద బోట్. అమరము అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? దోణికు ఎక్కడ ఉంటుంది? పడవకు ముందు భాగమా, వెనక భాగం? వెనక భాగంలో అమరము అంటారు. అక్కడ పడుకొని ఉన్నారు యేసు ప్రభు, తలగడ వేసుకొని నిద్రపోతూ ఉన్నారు. ఉన్నట్టుండి తుఫాన్ వచ్చింది. గలిలయ సముద్రము సముద్ర మట్టానికి, సీ లెవెల్కి 700 అడుగులు కింద తక్కువగా ఉంటుంది. 700 feet బిలో సీ లెవెల్. దానికి ఈశాన్య దిశన అంటే నార్త్ ఈస్ట్లో హెర్మోను పర్వతం ఉంటుంది. హెర్మోను పర్వతం మీద మంచు కురుస్తుంటుంది కాబట్టి ఆ స్నోఫాల్ వలన, మంచు వలన అక్కడి నుంచి వీచేటువంటి చల్లని గాలి, ఆ కొండ మీద నుంచి వచ్చేటువంటి చల్లగాలి ఈ యొక్క సముద్రం నుంచి ఎగసేటువంటి వెచ్చని గాలితో కలబడినప్పుడు అప్పుడు తుఫాన్లు పుడుతూ ఉంటాయి గలిలయ సముద్రంలో. కనుక అప్పుడప్పుడు వచ్చేటువంటి తుఫాన్ల వల్ల చేపల వేటకి వెళ్ళేటువంటి వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రోజున కూడా ఈ యొక్క సందర్భంలో కూడా మనం చూసినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో దోణిలో ప్రయాణమై వెళ్తుండగా అకస్మాత్తుగా తుఫాను ఎగసిపడినట్టుగా మనం చూస్తాం. అయితే తుఫాను వచ్చినప్పుడు తుఫాను వచ్చే సమయానికి ప్రభువారు మాత్రము అదే పడవలో ఉన్నారు, అదే దోణిలో ఉన్నారు. ఆ దోణిలో అమరమున వెనక పక్కన, వెనక భాగములో ఆయన తలవాల్చి ఏమీ పట్టనట్టుగా, ఏమీ జరగనట్టుగా, చుట్టూ ప్రళయం రేగుతున్నా కానీ, చుట్టూ తుఫాను రేగుతున్నా కానీ, అలలు కొడుతున్నా కానీ, దోణి నిండా కూడా నీళ్లు నిండిపోతున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రము పట్టింపు లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు. శిష్యులు కలవరపడ్డారు, భయపడ్డారు. ఆయన దగ్గరికి వెళ్ళి గబగబాన ఆయన లేపారు. అయ్యా, మేము మునిగిపోతున్నాం, కాసేపట్లో చచ్చిపోతాం, నీకు కాబట్లేదా? నీకు అసలు పట్టింపే లేదా? నీకు నిద్రే ముఖ్యమా అన్నట్టుగా ఆయన లేపారు. ప్రభు వెంటనే లేచి ఒక మాట 39వ వచనంలో ఏమన్నారు? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. చూడండి, ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు అని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అంతవరకు చెలరేగిన తుఫాను, అంతవరకు అలలు కొట్టినటువంటి ఆ యొక్క సముద్రము ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది, ఒక్కసారిగా మౌనమైపోయింది. అంతవరకు కూడా ఎంతో బీభత్సంగా భీకర వాతావరణం ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ లోకంలో మనిషికి అన్నిటికంటే ఎక్కువగా ఏది కావాలో తెలుసా? శాంతి, సమాధానం. ఎన్ని ఉన్నా కూడా నీకు సమాధానం లేకపోతే నీ జీవితం వ్యర్థం. నీకు సమాధానం లేకపోతే నీవు తిన్నా సంతృప్తి ఉండదు, ధరించుకున్నా సంతృప్తి ఉండదు, సంపాదించుకొని కోట్లు కూడబెట్టుకున్నా నీకు సంతృప్తి ఉండదు. ఈ లోకంలో ఎంతోమంది ఎంతో పోగు చేసుకున్నారు, ఎన్నో సంపాదించుకున్నారు, వారి జీవితాల్లో సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు ఏదీ లేదు. దెర్ ఇస్ నథింగ్ వెన్ యూ డోంట్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. సమాధానం, సమాధానం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారికి అనేకమైనటువంటి పేర్లు, బిరుదులు ఆపాదించబడ్డాయి కదా. వాటిలో ఒకటి ఏంటంటే సమాధానకర్తయగు అధిపతి అని పేరు. సమాధానానికి అధిపతి. హీఈస్ ది అథారిటీ ఆఫ్ పీస్. ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఇంగ్లీష్లో మనకు రాయబడినట్టుగా మనం చూస్తాం. అంటే ఆయన సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన మాత్రమే. ఆ అధికారం ఎవరికి ఉన్నదంటే ఆయనకు మాత్రమే ఉన్నది అని వాక్యం మనకు
ప్రస్ఫుటంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. కేవలం ఒకే ఒక ఆజ్ఞ, జస్ట్ వన్ కమాండ్, ఓరకుండము, నిశ్శబ్దమైపో, బీ స్టిల్, పీస్ అన్నాడు ఇంగ్లీష్లో. ఒక్కసారి సముద్రం గడగడ వణికిపోయింది. పంచభూతాలను శాసించేటువంటి దేవుడు యేసు ప్రభు. పంచభూతాలు కూడా ఆయన మాటకు విని గడగడ వణికిపోయి ఎక్కడవక్కడ సైలెంట్గా సద్దుమణిగిపోయి గమ్మనైపోయాయి. అది చూచినటువంటి శిష్యులు భయపడ్డారు. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఇస్ దిస్? ఇతనేంటి, గాలి, సముద్రము, అలలు, తుఫాన్లు కూడా ఇతనికి లోబడుతున్నాయే, ఎవరైనా అని చెప్పి భయపడ్డారు. పంచభూతాలు ఆయనకు లోబడుతున్నాయి కానీ మానవుడు మాత్రము లోబడుటలేదు. పంచభూతాలు సైతం నిశ్శబ్దమైపోనగానే సైలెంట్ అయిపోతున్నాయి. ఆయన చెప్పిన ప్రకారమే వింటున్నాయి. ప్రకృతి యావత్తు తల వంచి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటున్నాయి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడైండెను. ఆ వాక్యము కలుగజేసిన సృష్టి, ఆదిలో దేవుడు ఏదైతే వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను, ఆ వాక్యే ఏ సృష్టిని కలుగజేసిందో ఆ సృష్టి వాక్కుకు లోబడుతున్నది కానీ మానవుడు మాత్రము తరతరములు యుగయుగములు లోబడకుండా ఉన్నాడు. అయితే అక్కడ భయపడినటువంటి వారిని చూసి ఆయన నిశ్శబ్దమైపోమని చెప్పినట్టుగా చూస్తాం. కీర్తనలు 46వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. సామ్స్ 46:10లో, కీర్తనలు 46:10లో చూసినప్పుడు, ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును అంటున్నాడు. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి. నో దట్ ఐఎమ్ ద లార్డ్, బీ స్టిల్, నేనే దేవుడనని తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఇది నా ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, కలవరము పుట్టించేటువంటి అనేకమైన సమస్యలతో దాదాపుగా లోకంలో ప్రతి ఒక్కరు కూడా సతమతమవుతూనే ఉన్నారు. దాదాపుగా అందరూ అని చెప్తాను. ఎందుకు దాదాపుగా అన్నానంటే కేవలం కొంతమంది మాత్రమే సమాధానం కలిగి ఉన్నారు. ఎవరు ఆ కొంతమంది అనేది కూడా నేను మీకు చెబుతాను. యేసు ప్రభు గాలిను తుఫానును గద్దించినటువంటి ఆ సమయంలో చూసినప్పుడు కొన్ని మాటలు ప్రత్యేకించి మనం గమనించాలి. అక్కడ సాయంకాలమైనప్పుడు అనేటువంటి ఒక పదము, పెద్ద తుఫాను, ఇంగ్లీష్లో అ గ్రేట్ స్టార్మ్, అలాగే మిక్కిలి నిమ్మళమాయను, గ్రేట్ పీస్. అ గ్రేట్ స్టార్మ్, అ గ్రేట్ పీస్ ఇన్ ది ఈవినింగ్ అనేటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. సాయంకాలమైనప్పుడు ఒక పెద్ద తుఫాను, ఒక పెద్ద సమాధానము, మిక్కిలి నిమ్మళము. ఇంగ్లీష్లో చూసినట్లయితే పెద్ద సమాధానం అర్థమిచ్చేటువంటి మాటలు. ప్రియులారా, ఈ లోకంలో కోట్లకు పడగలెత్తినటువంటి వారున్నారు. రాత్రి అయితే ప్రశాంతంగా నిద్రపోగలరా? లేరు. ఎన్ని కోట్లున్నా, ఎన్ని ఆస్తులున్నా ఉదయానికల్లా స్టాక్ మార్కెట్ పడిపోతుందేమో, నా షేర్స్ విలువ పడిపోతుందేమో, కోట్ల సంపద ఒక్కసారిగా తగ్గిపోతుందేమో, ఉన్నట్టుండి నష్టం వస్తే ఏమైపోతుందేమో, ఎప్పుడూ భయం, ఏదో ఒక కలవరం, ఏదో ఒక చింత, ఏదో ఒక ఆందోళన. ఏమీ లేని వాడికి రేపొద్దున ఎలా, ఏం సంపాదించుకోవాలి, ఏం తినాలి, నా అప్పుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను, ఎవరిని అడిగి సహాయం తీసుకోవాలి, ఏ విధంగా నేను బాగుపడగలను, రోగిగా ఉన్నవాడు ఈ రాత్రి గడుస్తుందా, తెల్లారి లేస్తానా, నా పరిస్థితి బాగుపడుతుందా. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. కలవరం అనేది ఉండనే ఉంటుంది. మానవ జీవితం కలవరం లేకపోతే మానవ జీవితమే కాదు. అయితే ఇది నా ప్రభు నీకు నాకు ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. గాలిని సముద్రాన్ని నింబళింప చేయగలిగినటువంటి ఆ దేవుడు కొన్ని మాటలు నీతో నాతో మాట్లాడిన ఆశపడుతూ ఉంటున్నాడు. వాటిని ఇంకనూ చూడకముందు కీర్తనలు 65వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చూద్దాం. సామ్స్ చాప్టర్ 65:7లో ఒక మాట చూస్తాం. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. టుడే ఐ వాంట్ యు టు నో that God is the one who can command the waters and make them quiet.
He is the one who stills the roaring of the seas and the one who reduces the roaring of their waves. సముద్ర తరంగాల్ని కూడా శాసించగలిగి నిమ్మళింపజేయగలిగిన వాడు ఎవరు అంటే నువ్వు సేవించుచున్నటువంటి నీ దేవుడైనటువంటి యేసయ్యే. అలాగే కీర్తనలు 89వ అధ్యాయంలో కూడా 8-9 వచనాల్లో కూడా మనం చూసినప్పుడు సామ్స్ 89, కీర్తనలు 89, 8-9 వచనాల్లో 18 యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. సముద్రపు పొంగును అణచివేయువాడు, దాని తరంగములు లేచినప్పుడు వాటిని అణచివేయువాడు. నీ వంటి బలాఢ్యుడెవడు? యెహోవా, నీవే కదా సర్వశక్తిమంతుడవు, నీవే కదా సార్వభౌముడవు. ఈ దినముల్లో అనేక మంది జీవితాల్లో సముద్ర తరంగాల వలె ఉపద్రవాలు, కష్టాలు, కన్నీరు, బాధలు, పిల్లల్ని బట్టి మనశ్శాంతి లేక సమాధానం లేని తల్లిదండ్రులు, నో పీస్ ఆఫ్ మైండ్ టు పేరెంట్స్ బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్, తల్లిదండ్రులను బట్టి సమాధానం లేని పిల్లలు, తోబుట్టుల్ని బట్టి సమాధానం లేనటువంటి వారు, బంధువుల్ని బట్టి సమాధానం లేని వారు, భర్తను బట్టి భార్యకు సమాధానం లేదు, భార్యను బట్టి భర్తకు సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, ఉద్యోగం చేసే స్థలంలో సమాధానం లేదు, నువ్వు ఉంటున్నటువంటి స్థలాల్లో సమాధానం లేదు, నువ్వు వెళుతున్నటువంటి సమాజంలో సమాధానం లేదు. ఎక్కడుంది సమాధానం? వేర్ ఇస్ పీస్? అండ్ కెన్ యూ బై పీస్? సమాధానాన్ని నీవు కొనగలవా? ఎంత వెల చెల్లించినా కానీ సమాధానాన్ని మాత్రం కొనలేవు. డబ్బులతో అన్నీ కొనొచ్చు, కార్లు కొనొచ్చు, బంగళాలు కొనొచ్చు, ప్లాట్లు కొనొచ్చు, ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు, రకరకాలుగా ఆస్తి సంపాదించుకోవచ్చు, మంచి మంచి వస్తువులు కొనుక్కోవచ్చు, బట్టలు, నగలు అన్నీ కొనుక్కోవచ్చు, కానీ సమాధానాన్ని మాత్రం నీవు కొనలేవు. యూ కెనాట్ బై పీస్. అవి ఉన్నంత మాత్రాన్ని నీకేదో సమాధానం ఉందనుకుంటావు, కానీ సమాధానం కాదు. అది నీకు కలిగించేది తాత్కాలికమైనటువంటి సంతోషం మాత్రమే. అవి నీకు సమాధానాన్ని ఇవ్వలేవు. పీస్ కెనాట్ బి గివెన్ బై వరల్డ్లీ థింగ్స్ అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ లోకంలో మనం కలవరం చెందినప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రభు అయిన యేసు ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. You have had faith in God. I am that I am. నేను కూడా దైవ కుమారుడు కనుక నా యందు విశ్వాసం ఉంచండి, కలవర పడకండి అంటాడు. అయితే మన జీవితంలో ఎందుకు సమాధానం లేదో తెలుసా? ఎందుకు శాంతి లేదో తెలుసా? ఎంత సంపాదించినా కానీ, ఎంత తిన్నా కానీ, ఎన్ని ఉన్నా కానీ, why are we not finding peace is because we do not have faith in God. దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనకు లేదు. అందుకే యెషయా ప్రవక్త ఒక మంచి మాట రాశాడు 26వ అధ్యాయంలో. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక మాట ఉంటుంది అక్కడ 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఐజయా చాప్టర్ 26 వర్స్ 3లో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును అంటే ఏంటో తెలుసా? మీదపై పడిపోవడం కాదు. ఇంగ్లీష్లో చూసినప్పుడు హూజ్ మైండ్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ యూ, హూజ్ మైండ్ ఇస్ స్టేడ్ ఆన్ యూ. ఫిక్స్డ్ అంటే ఏంటో తెలుసా? ఏ ఫెవికాల్ కా జోడ్ హై, మజబూత్ జోడ్ హై అంటారు కదా, అతుక్కుపోవడం. దేవుని మీద ఎవరి మనస్సు అయితే అతుక్కుపోతుందో, విడదీయలేనంతగా అతుక్కుపోతుందో, వారికి పూర్ణశాంతి కలగజేయవాడు ఆయనే, పూర్ణశాంతి చేత కాపాడువాడు ఆయనే. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ద వన్ హూ ఈస్ స్టక్ విత్ గాడ్ ఇస్ ద వన్ హూ హాస్ ఫెయిత్ ఇన్ గాడ్. మొన్నటి దినాన క్రిస్మస్ న్యూ ఇయర్కి వెనకాల బ్యాక్ డ్రాప్ అంటించారు, ఫ్లెక్సీకి సంబంధించిన టైగర్ బాండ్ తెచ్చిపెట్టారు. ఈరోజు దాన్ని తీయాలంటే తల ప్రాణాలు తోక్కొచ్చాయి మా వాళ్ళకి. అయినా కానీ సోదరులు కష్టపడి తీశారు. కొన్ని ముక్కలు అక్కడక్కడ పైన అతుక్కుపోయాయి. ఎందుకు? మజ్బూత్ జోడ్, అతుక్కుపోయాయి.
ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో, ఎవని మనస్సు నీతో పెనవేసుకొని విడదీయరానంతగా అతుక్కుపోతుందో వాని నీవు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసం అంటే కేవలము దేవుడు నా కోసం అది చేస్తాడు, ఇది చేస్తాడు, నా ప్రార్థనలకు జవాబిస్తాడు అనడం కాదు. విశ్వాసం అంటే దేవుడు నాకు ఈ లోకంలో సమాధానం ఇస్తాడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్లున్నా, ఎన్ని బాధలున్నా, నా అన్నవారే నన్ను దుఃఖపరిచిన, మై ఓన్ బ్లడ్ ఇఫ్ దే ట్రబుల్ మీ అండ్ పుట్ మీ త్రూ షేమ్ అండ్ హ్యూమిలియేషన్ అండ్ సఫరింగ్, ఇఫ్ మై ఓన్ పీపుల్ లీవ్ మీ అండ్ రిబ్యూక్ మీ అండ్ రివైల్ మీ, స్టిల్ I trust in the Lord, therefore I have immense peace. అక్కడ ఏమన్నాడు? శాంతి మాత్రమే అన్నాడా? పూర్ణ సమాధానము, పూర్ణ శాంతి, కంప్లీట్ టోటల్ పీస్. గాలిని సముద్రాన్ని యేసయ్య గలిలయలో గద్దించగా ఏమైంది తెలుసా? ఒక్క అల కూడా మళ్ళీ కనిపించలేదు, నిమ్మళమైపోయింది. అక్కడ ఉన్నవారు ఎందుకు భయపడ్డారు తెలుసా? మీరు ఎప్పుడన్నా తుఫాను అలలు తగ్గినప్పుడు ఎప్పుడైనా చూసారా? లేకపోతే తుఫాను లేకున్నా కూడా గాలి చేత అలలు రేగినప్పుడు చూసారా సముద్రాల్లో? అవి రేగిన తర్వాత గాలి తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఒకటేసారి ఆగిపోవు, క్రమక్రమంగా అలల ఉధృతి తగ్గి మెల్లిమెల్లిగా అలలు పడిపోయి తర్వాత కాసేపటికి హ్యాపీగా అది పారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అలా జరగలేదు. ఒక్కసారిగా అలలు ఎక్కడికక్కడ స్టాప్ అయిపోయాయి. ఇట్ వాజ్ స్టిల్. నిమ్మళమాయన అంటే ఏంటో తెలుసా? స్టిల్ వాటర్స్. అందులో కేవలం పడవ యొక్క తెడ్ల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. యేసుప్రభు ఎక్కడున్నాడో తెలుసా? అప్పుడు ఆ పడవ యొక్క అమరమున, స్టర్న్, వెనక భాగం అక్కడ ఏముంటుందో తెలుసా? ఆ పడవను కంట్రోల్ చేసేటువంటి యంత్రం అక్కడ ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది అక్కడ. నీ జీవితపు దోణిలో యేసుప్రభు పరిపూర్ణమైనటువంటి కంట్రోల్లో గనుక ఉంటే, నీ జీవితం అనే దోణికు ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలలు రేగినా, ఆ నీళ్లు వచ్చి నీ బ్రతుకులు ఆవరించచ్చు, మునిగిపోయే స్థితికి నీవు వెళ్ళిపోయినా కానీ నీవు చచ్చిపోవు, నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన కంట్రోల్లో ఉన్నాడు గనుక ఆయన సమయంలో ఆయన గద్దించి నీ పడవను సురక్షితంగా ఆవలి తీరానికి చేరుస్తాడు. అయితే చాలామంది వారి జీవితాల్లో యేసయ్య లేడు, ఆయనకు స్థానం ఇవ్వరు. మత్తయి సువార్త 6:33 అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు అన్నీ ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఆయన్ని మాత్రం విడిచిపెట్టి స్నేహితుల వెంట పరిగెత్తుతాం, లోకం వెంట పరిగెత్తుతాం, లోక సంబంధమైన ఆశలు కోరికలు కావాలని పరిగెత్తుతాం. ఎందుకు తీరవు అంటే ఆయనను అడగట్లేదు, ఆయన్ని వెంబడించట్లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఇక్కడున్నాను, నా వైపు రండి, నా దగ్గరికి రండి, నేను అన్నీ మీకు ఇస్తాను. ముందు నన్ను ప్రేమించండి, నేను నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడను, నేను సమస్తాన్ని నీకు ఇస్తానంటే, ప్రభా నువ్వు తర్వాతలే నీ సంగతి మళ్ళీ చూసుకుందని చెప్పి ముందు లోకం వైపు పరిగెత్తాం. లోకం వైపు పరుగులు తీస్తే ఏమొస్తుంది? మనకి సమాధానం లేదు, సంతోషం లేదు. తాత్కాలికమైనటువంటి కృత్రిమమైనటువంటి కొన్ని మంచి పనులు, మంచి కార్యాలు, సంతోషకరమైనటువంటి ఎంజాయ్మెంట్స్, సెలబ్రేషన్స్, పార్టీస్లు, విందులు, వినోదాలు, ఎంటర్టైన్మెంట్లు జరుగుతాయి, కానీ సమాధానం ఉండదు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటున్నావా? కంటి నిండా కొనుకు పడుతోందా? నా బ్రతుకు ఎటుపోతుంది? నా భవిష్యత్ ఏమవుతుంది? నా జీవితం ఎలా తెల్లారిపోతుంది? ఈ రాత్రి గడిస్తే రేపు ఉదయాన్నే ఏ కొత్త సమస్యలు వచ్చి పడతాయో, ఏ అప్పులోడు ఇంటికి వచ్చి తలుపు కొడతాడో, ఏ విధంగా నేను నా చదువు కొనసాగించలేక ముగించబడుతుందో, నాకు పెళ్లి కుదరక నేను ఏమైపోతానో, నాకు బిడ్డలు లేక నేను ఏమైపోతానో, రకరకాల సమస్యలు నిన్ను శోధించి, వేధించి, బాధపరిచి కలవరపరుస్తున్నాయా లేదా? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎవరికీ లేదు ఈ లోకంలో కలవరం, ప్రతి ఒక్కళ్ళకి ఉంది. వాటన్నిటికీ సమాధానము, సమాధానాధిపతి అయినటువంటి యేసు ఒక్కడే, సమస్తాన్ని కూడా నిమ్మళింప చేయగలిగిన వాడు. అయితే మన జీవితపు దోణికు అమరమున ఆయన ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న ఇది నాన్న ప్రభు వేస్తుంటున్నాడు. ఈజ్ యువర్ లైఫ్ in your control, or is it in the control of Jesus who is at the stern of your life? ఆయన అమరమున ఉంటేనే నీ జీవితపు దోణి సురక్షితంగా సాగగలదనే విషయాన్ని మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆయన అక్కడ ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం, అన్కండిషనల్ ఫెయిత్, బేషరతుగా ఆయన నమ్మాలి. నా జీవితంలో యేసుండగా నాకు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు కలిగినా కూడా ఆయన పరిపూర్ణమైన శాంతి నాకు ఇస్తాడు. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 14లోనే, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 14 వర్స్ 27లో
27వ వచనంలో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చూడండి, ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, కానీ మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. ఐఎమ్ లీవింగ్ యూ విత్ మై పీస్, ఐఎమ్ గివింగ్ యూ మై పీస్. నా శాంతినే మీకు ఇస్తుంటున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. నాట్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్. లోకం ఎటువంటి పీస్ ఇస్తుందో నేను చెప్తా కొద్దిసేపట్లో. అయితే దేవుని సమాధానము అది చాలా గొప్ప సమాధానం, మానవ జ్ఞానానికి మించినటువంటి సమాధానం. ఆ సమాధానం మనకు లోకంలో దొరకదు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. కనుకనే నా సమాధానం మీకుండగా మీరు కలవరపడకండి, వెరవకండి, జడియక్కండి. దేని గురించి కలవరము అంటూ ఆయన ఏమన్నాడు, కింద ఏమన్నాడు ఇంకా, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన వెళ్ళి మళ్ళా తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. తండ్రి దగ్గరికి ఆయన వెళ్తున్నాడని మనం ఆనందించచ్చు. ఈ లోకంలో ఆయన లేనటువంటి ఎడబాటు కాలంలో ఆయన పూర్ణ సమాధానం ఇస్తాడని విశ్వాసం కలిగి మనం బ్రతకాల్సిన వారమై ఉంటున్నాము. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును. కీర్తనలు 23:1-2 వచనాల్లో చూస్తాం. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించడానికి సమర్థుడు, ఇష్టపడుచున్నటువంటి కాపరి మన ప్రభు. అయితే ఆ కాపరి యొక్క శిరస్వత్వం కింద ఉండడానికి ఇష్టపడం, ఆయన చేయి పట్టుకొని నడవటానికి ఇష్టపడం. కనుకనే మన బ్రతుకుల్లో సమాధానం లేదు. నువ్వు ప్రేమించిన వారు ఎంతమంది నిన్ను గాయపరచలేదు, నీవు ఇష్టపడినటువంటి వారు ఎంతమంది నీకు మోసం చేయలేదు, నువ్వు నమ్ముకున్నటువంటి వారు ఎంతమంది నట్టేట నిన్ను ముంచి వెళ్ళిపోలేదు, నీ చేయి విడిచి వెళ్ళిపోలేదు. నీకు వాగ్దానాలు చేసి గొప్ప గొప్పగా మాటలు చెప్పిన వారు కనుమరుగై నువ్వెవరు కూడా గుర్తుపట్టనంతగా దూరం వెళ్ళిపోయారు. నా అనుకున్నటువంటి వారే నీకు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోలేదా, నిన్ను గాయపరచలేదా, నిన్ను అవమానాలు పాలు చేయలేదా, నిందల పాలు చేయలేదా? ఈ లోకంలో ఎక్కడుంది నీకు శాంతి? దేన్ని నువ్వు నమ్ముకుంటున్నావు? దేని వైపు నువ్వు చూస్తున్నావు? నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి, లోకం కూడా సమాధానం ఇస్తుంది. ఈవెన్ ద వరల్డ్ గివ్స్ పీస్. అందుకే ప్రభు అన్నాడు, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని, నా సమాధానాన్ని ఇస్తున్నాను. ఎందుకన్నాడంటే, దేర్ ఇస్ అ ఫైన్ డిస్టింక్షన్ బిట్వీన్ ద పీస్ ఆఫ్ గాడ్ అండ్ ద పీస్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుడిచ్చే సమాధానానికి, ఈ లోకం ఇచ్చే సమాధానానికి ఎంతో గొప్ప వ్యత్యాసం ఉన్నది. ఏమిటా వ్యత్యాసం? మొదటిగా, దేవుడిచ్చేటువంటి సమాధానము అది నిత్యమైనది. ఇట్ ఈస్ ఇటర్నల్. నోబడీ క్యాన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ. అది నీ నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. అందుకే పూర్ణ శాంతిని ఇస్తానన్నాడు. పూర్ణ శాంతి అంటే తెలుసా? హృదయమంతా, జీవితమంతా నిండిపోయే శాంతి. ఇక నీకేది కొద ఉండదు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా, ఎన్ని అలలు కొట్టినా కానీ డోంట్ కేర్. నా ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు, ఆయన నాలో ఉన్నాడని ధైర్యం కలిగి ఉంటావు. ఎందరు నిన్ను విడిచిపెట్టినా పోరా, ఎందరు నిన్ను మోసం చేసినా పోవే, ఎందరు నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడినా దేవుడు చూసుకుంటాడు, పోవే. నా ప్రభు నాకు ఇచ్చిన సమాధానం ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. నోబడీ క్యాన్ టేక్ అవే దట్ పీస్ బికాజ్ ఇట్ ఇస్ ఇటర్నల్, నిత్యమైనది. ఈ లోకం ఇచ్చే సమాధానం టెంపరల్, ఇట్ ఈస్ నాట్ ఇటర్నల్. అది అశాశ్వతమైనది, తాత్కాలికమైనది. నీకు డబ్బులున్నంత వరకు సమాధానం ఉందనుకుంటావు, కానీ సమాధానంగా చెప్పాను ఇందాక, సంతోషం మాత్రమే. డబ్బుతో తిండి కొనుక్కుంటావు, బట్టలు కొనుక్కుంటావు, నగలు కొనుక్కుంటావు, ఇల్లు కొనుక్కుంటావు, ఆస్తులు కొనుక్కుంటావు, వస్తువులు కొనుక్కుంటావు. అయితే నీకు సమాధానాన్ని మాత్రం అవి ఇవ్వలేవు. దే కెనాట్ గివ్ యూ పీస్. దే క్రియేట్ అన్ ఆర్టిఫిషియల్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఒక దాన్ని ఏంటంటే అబద్ధమైనటువంటి ఒక భ్రమలోకి నేను నడిపిస్తాయి. అవి అబ్బా అంతా బాగానే ఉంది, నాకు అంతా ఉన్నాయి సేఫ్గా. చాలామంది ఏం చేస్తారంటే, భవిష్యత్తు కోసం కూడబెట్టుకొని ఇంకో 10 సంవత్సరాలకు తగినంతగా ఉందా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా, ఇల్లు ఉందా, రేపు ఏమైనా ఉపద్రవం వచ్చినా, కష్టం వచ్చినా ఇవి అమ్ముకొని అవి తాకట్టు పెట్టుకొని ఇది చేసుకొని బతుకోవచ్చు కదా, అవి విడిపించుకొని ఇవి బ్రేక్ చేసుకొని బతుకోవచ్చు కదా, ఈ నగలు తాకట్టు పెట్టి బతుకోవచ్చు కదా అని వాటి మీద మనస్సు పెడతారు. అది సమాధానం కాదు, ఇట్స్ అ కాంప్రమైజ్. అది రాజీ పడ్డం.
నీకున్నటువంటి వాటి మీద నీవు ఆధారపడి రాజీ పడుతున్నావు. అయితే దేవుణ్ణి విస్మరించేసావు గనుక, ఆయన మీద విశ్వాసం లేదు గనుక, ఆయన మీద నీ మనస్సు ఆనుకోలేదు గనుక నీకు పూర్ణ శాంతి లేదు. పూర్ణ శాంతి కావాలా? నా యేసయ్య మీద ఆనుకో. ఎవని హృదయం ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకుంటుందో, అతికించబడుతుందో, విడదీయరానంత బలమైన విశ్వాసంతో అది మమేకమవుతుందో, వారి జీవితంలో పరిపూర్ణమైన సమాధానం, లోకం ఇవ్వలేనటువంటి సమాధానం. రెండవ వ్యత్యాసం ఏంటో తెలుసా? దేవుడిచ్చే సమాధానము సత్యమైనది. ఇట్ ఈస్ ట్రూ పీస్. లోకం ఇచ్చే సమాధానం ఆర్టిఫిషియల్, కృత్రిమమైనది. కంటికి పై మెరుపులు మాత్రం కనిపిస్తుంది. ఆ సమాధానం అంతా బాగానే ఉన్నట్టుంటుంది. గుండె లోతులో కొందరు చూడడానికి భలే నవ్వుతూ ఉంటారు, పైకి చిరునవ్వులు నవ్వుతుంటారు, ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు, మంచి ముఖాలు వెలిగిపోతుంటాయి. హృదయంలో అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. చక్కగా నవ్వుతారు, చక్కగా పలకరిస్తారు. గుండె లోతుల్లో గుణపాలు దిగి ఎన్ని బాధల్లో ఉంటారో మనకు బయటికి కనిపించదు. అసమాధాన స్థితిలో, చెప్పుకోలేని పరిస్థితుల్లో, భర్త గురించి భార్య చెప్పుకోలేదు, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. భార్య గురించి భర్త చెప్పుకోలేడు, పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పుకోలేరు, తల్లిదండ్రుల గురించి పిల్లలు చెప్పుకోలేరు. నోటికి వచ్చినటువంటి మాటను నోటిలోనే మింగేసుకొని చిరునవ్వు పులుపుకొని బతికేటువంటి వారు ఎంతమంది లేరు? ఆర్టిఫిషియల్ పీస్ దిస్ వరల్డ్ గివ్స్. కృత్రిమమైనటువంటి సమాధానం ఇస్తుంది. ఎంతోమంది, ఎన్నో జంటలు నాకు తెలిసి పెళ్ళిళ్ళు చేసుకొని 50వ పెళ్లి పండుగ అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు కేకులు కట్ చేసుకున్నారు. తరచి చూస్తే వారి జీవితంలో సమాధానం లేదు. లోకం కోసం కేకులు కట్ చేస్తున్నారు, గుండెల్లో మాత్రం మేకులు దిగబడ్డాయి. ప్రియులారా, ఎంతమంది లేరు అలాగా? ఎంతమంది లేరు? ఎక్కడుంది నిజమైన సమాధానం? ఈ లోకం నీకు కృత్రిమమైన సమాధానం ఇస్తుంది. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ పీస్. ట్రూ పీస్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. నిజమైన సమాధానం దేవుడు మాత్రమే నీకు ఇవ్వగలడు. ఆయన్ని వెంబడిస్తున్నావా? లోకాన్ని వెంబడిస్తున్నావా? మూడవది, దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటంటే, ఇట్ ఈస్ అ గ్రాంటెడ్ పీస్. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. ఇట్ ఈస్ గివెన్ అన్ టు అస్. తీసుకోవడం ఒక్కటే బాకీ. ఒక పెద్ద చీర నిండుగా వజ్ర వైడూర్యాలు, నగలు, గొప్ప గొప్ప రత్నాలు, ముత్యాలు, ఎన్నో రకాల ప్రశస్తమైనటువంటి రాళ్లతో నింపబడినటువంటి ఒక మూట కట్టి అక్కడ పెట్టాడు. ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించాను. పో ప్రభు, అక్కడ మాంగళ్యం ఉంది, ఇక్కడ ఆలుకాజు ఉంది, అక్కడ లలితా జ్యువెలరీ ఉంది. ఒరే పనికి మాలవాడా, ఒక్కసారి ఈ మూట తీసి చూడరా. మిరుమిట్లు గొలిపేటువంటి ఆ షాపుల వైపు చూడకు, వాటి బోర్డుల వైపు చూడకు, వాటి అడ్వర్టైజ్మెంట్స్ చూడకు. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తుంది. నా దగ్గర సమాధానం ఉంది రా అని చెప్పి పలు విధాలుగా నిన్ను పిలుస్తుంది. గుండోడు వచ్చి టీవీలో అడ్వర్టైజ్మెంట్ చెప్తాడు, మా దగ్గర మంచిగా ఉంటాయి, అన్ని నాణ్యంగా ఉంటాయి, రమ్మని చెప్పి పిలుస్తాడు. మోసపోకు. మూటే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకు. ఒక్కసారి ఆ మూట తీసి చూడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకంలో దొరకనటువంటి శాంతి, సమాధానం నేను మీ కొరకు ఇచ్చి ఉన్నాను. ఇట్స్ అ గ్రాంటెడ్ పీస్. ఇట్స్ ఆల్రెడీ గ్రాంటెడ్. దేవుడు ఇచ్చేశాడు. ఎందుకు మన జీవితాల్లో లేదంటే మనం పోవట్లేదు, పొందుకోవట్లేదు. వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ ద వరల్డ్. ప్రపంచం వైపు పరిగెత్తున్నాం. లోకంలో ఇట్ ఈస్ నాట్ అ గ్రాంటెడ్ పీస్, ఇట్ ఈస్ అ మ్యానుఫ్యాక్చర్డ్ పీస్. ఉత్పత్తి చేయబడినటువంటి సమాధానం. ఏ పరిస్థితులకు ఆ పరిస్థితులు. చాలా బాధల్లో ఉన్నప్పుడు క్యాథలిక్స్లో ఒక అలవాటు ఉంది. అదేంటంటే, ఎవరైనా ఏదైనా పాపం చేస్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆయన కుర్చీ వెనకాల కూర్చుంటాడు, మోకాళ్ళు వేసి, పాస్టర్ గారు నేను ఒక పెద్ద తప్పు చేశాను, అది మీతో పంచుకుంటున్నా అని చెప్పి మనసు విప్పి కన్ఫెస్ చేస్తారు. ఆయన మనసులో పెట్టుకుంటే సరి, పుసుక్కుని ఇక్కడ ఊదాడు అనుకోండి, ఆ కన్ఫెస్ చేసిన వాళ్ళ బతుకు బజారీ. ఎందుకంటే ఆయన పాస్టర్ గారు కూడా మానవుడే, నేను కూడా మనిషినే. వెళ్ళి అక్కడ చెప్పేసుకుంటారు. సరే చెప్పాను కదా, 3 పాస్టర్లు వండుకొని మాట్లాడుకుంటున్నారంట. ఒకసారి కూర్చొని 3 సేవకులు. మొదటి సేవకుడు అన్నాడంట, ఒకసారి మనం అందరం కలిసి మన బలహీనతల గురించి నిర్మమాటంగా మాట్లాడుకో. 3 మనం పాస్టర్లే కదా, మన బలహీనతలు ఏంటో మనం ఒకరి దగ్గర ఒప్పుకుందాము, ఒకరి దగ్గర ఒకరు చెప్పుకుందాం అన్నట్ట. మొదటి పాస్టర్ అన్నాడంట, మీకు తెలుసో తెలియదులే కానీ నేను అప్పుడప్పుడు కొన్ని సిగరెట్లు కాల్స్తానని చెప్పి నవ్వాడంట. అందరూ పక్కన నవ్వారంట. అమ్మా దొంగ పాస్టరు, సిగరెట్లు కాల్స్తావైతే అని చెప్పి. రెండో పాస్టర్ అనుకొని, ఓకే నా గురించి చెప్తాను ఇప్పుడు అన్నట. చెప్పండి అని మిగతా 2 ఆసక్తితో వింటున్నారు. రెండో పాస్టర్ అంట, మీకు తెలుసో తెలియదు కానీ అప్పుడప్పుడు నా చేంబర్ వెనక్కి వెళ్ళి సైలెంట్గా సీక్రెట్గా మందు కొడతానన్నా అంట. అమ్మా మందు కొడతావా పాస్టర్? అమ్మ ఇంత పెద్ద దొంగవాను, అమ్మ దొరకకుండా కనిపించకుండా బాగానే ఉన్నావే అని చెప్పి మళ్ళీ అందరు నవ్వారట.
ఇక ఇద్దరు కలిసి మూడో పాస్టర్ వైపు చూస్తానట, నీ బలహీనత ఏంటి చెప్పరా అని. మూడో పాస్టర్ అన్నట, నా చెవులో పడింది ఏది కూడా నా నోట్లో ఒక్క నిమిషం కూడా ఆగదన్నాడంట. నా చెవులో పడింది ఏది కూడా ఒక్క నిమిషం నా నోట్లో ఆగదు. ఇక ఇద్దరు పాస్టర్ల సంగతి అయిపోయినట్టే. ప్రియులారా, ఈ లోకంలో కన్ఫెస్ చేయాల్సింది మనుషుల దగ్గర కాదు, కన్ఫెస్ చేయాల్సింది దేవుని దగ్గర. ప్రభువా, ఇంతకాలం నిన్ను విస్మరించి, నిన్ను విడిచిపెట్టి లోకపు ఆశల వెంట పరిగెత్తాను ప్రభువా, అదే సమాధానం అనుకొని నమ్మాను తండ్రి, మోసపోయానయ్యా. నా బంధువులు, నా కుటుంబం, నా స్నేహితులు, నా పరపతి, నా విద్య, నా జ్ఞానం, నా అభివృద్ధి, నాకున్న సమస్తము నాకు సమాధానం ఇస్తుందని నమ్ముకొని మోసపోయాను ప్రభువా. నువ్వు మాత్రమే సమాధానం ఇస్తావని నేను ఇంతకాలం తెలుసుకోలేకపోయాను, నన్ను మన్నించు తండ్రి. ఇక మీదట నా మనస్సు నిన్ను అంటి పెట్టుకుని ఉంటుంది, పూర్ణ శాంతి నాకు కావాలి ప్రభువా అని మనం అడగాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియమైన వారలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4 నుంచి 9 వచనాల్లో పౌలు కొన్ని చక్కని మాటలు రాస్తాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 4 to 9. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవునికి స్తోత్రం కలుగాక. మిగతా 2 వచనాలు మళ్ళీ చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలిగా ఉంటుంది. ఎప్పుడట? దేన్ని గురించి కూడా చింతించకుండా ప్రభునందు ఆనందించచ్చు. ఎన్ని కష్టాలున్నా శ్రమలున్నా కూడా ఆనందించచ్చు. ఆది అపోస్తలుల గురించి రకరకాల కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటంటే, వారిని కొడుతూ ఇబ్బంది పెడుతూ చిత్రహింసలు చేస్తూ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతించుచు పాటలు పాడుతూ మరణానికి వెళ్ళారంట. పౌలు శీలని కూడా బంధించి చెరసాల్లో వేసి కాళ్లకు చేతులకి బొండాలు బిగించి కదలలేని స్థితిలో పెట్టేశారు. దే కెనాట్ ఈవెన్ మూవ్. ఈగ వాళ్తే కూడా తోలుకోలేరు, ఎక్కడ నవ్వేస్తే గోక్కోలేరు, అలాంటి దుస్థితిలో ఉన్నారు. అయితే వాళ్ళు చెరసాల్లో ఏం చేశారు? కీర్తనలు పాడుచున్నారు. మనమైతే దూషణలు పాడుతాం, లెక్క పెడతాం. దేవా, నిన్ను నమ్ముకున్నందుకు మాకు బాగానే జరిగిందిలే, బాగా పెట్టావు, పరమాన్నం ఫుల్గా పెట్టావుగా బిర్యానీ అని మంచి మంచి మాటలతో దేవుణ్ణి తిడతాం, దూషిస్తాం, రకరకాల మాటలు అంటాం. కొద్దిగా కష్టం వస్తే చాలు ఆయనంత దుర్మార్గుడు, ఆయనంత చెడ్డ విలన్ సినీ ప్రపంచంలో కూడా లేనటువంటి భయంకరమైన విలన్గా యేసు ప్రభుని చిత్రించేస్తాం. దట్ ఈస్ అవర్ నేచర్, అవర్ మెంటాలిటీ. అయితే శ్రమలలో, ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడు కూడా ఆయన పౌలు ప్రభునందు ఆనందించాడు కనుకనే ఆ మాట చెప్తున్నాడు. ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. అప్పుడే, ఎప్పుడు? శ్రమల్లో కూడా నీవు ఆనందించుచున్నప్పుడు. నీకు ఎటువంటి శ్రమలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి తుఫాన్లు నీ బ్రతుకులు ఎగిసినా కూడా ఆనందించచ్చు. ఇక్కడ శిష్యులు ఏం చేశారు? భయపడ్డారు, కలవరపడ్డారు. అయ్యో మునిగిపోతాం, చచ్చిపోతాం. క్రైస్తవుడు దేనికి కూడా భయపడకూడదు. అందుకే తిమోతి పత్రికలో అన్నాడు కదా పౌలు, దేవుడు మనకు పిరికితనపు ఆత్మని ఇవ్వలేదు కానీ ప్రేమ, శక్తి, ఇందే నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. 1 తిమోతి 1:7 ప్రకారం చూసినట్లయితే. కాబట్టి దేవుని యందున్నటువంటి వారికి భయము, పిరికితనము పనికిరాదు. లోకంలో శ్రమలు వచ్చినా కూడా, కష్టాలు వచ్చినా దేవుని వైపు చూడాలి. మొదటిగా ఆయన నీతినైన రాజ్యాన్ని వెతకాలి, ఆయనకు స్థానం ఇవ్వాలి. ఆయనతో మన హృదయం మమేకమైపోయి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా నీ కోరికను సఫలపరిచి ఆయన పరిపూర్ణమైన సమాధానాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు.
8-9 వచనాల్లో మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, సమాధానకర్త అయినటువంటి దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచి పౌలు ఏవేవైతే నేర్పించాడో దేవునికి సంబంధించిన బోధలన్నీ కూడా విని ధ్యానించచ్చు, వాటి ప్రకారం నడుచుకున్నప్పుడు సమాధానకర్త యొక్క దేవుని యొక్క సన్నిధి కూడా మనకు తోడుగా ఉంటుందట. ఈ లోకము అందుకే దేవుని గురించినటువంటి జ్ఞానం ఈ లోకానికి వెర్రితనంగా ఉంటుందని పౌలు అన్నాడు కదా. ఈ లోకానికి వెర్రితనం అయితే, మనకు అది రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉంటున్నది. అయితే దేవుని శక్తి గల బిడ్డలు ఈ లోకంలో ఏం చేయాలట? ఏవి మంచివి, ఏది సత్యము, వేర్ ఇస్ ద ట్రూత్, వాట్ ఈస్ ట్రూత్ఫుల్, ఫిలిపియన్స్ చాప్టర్ 4 verses 4-9 గుర్తుపెట్టుకొని చదవండి మళ్ళా. కాబట్టి ఇంగ్లీష్లో చూసినప్పుడు వాట్ ఎవర్ ఇస్ ట్రూ, వాట్ ఎవర్ ఇస్ ఆనరబుల్, వాట్ ఎవర్ ఇస్ జస్ట్, వాట్ ఎవర్ ఇస్ ప్యూర్, వాట్ ఎవర్ ఇస్ లవ్లీ అండ్ కమెండబుల్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎక్సలెన్స్ ఇన్ దీస్, if there is anything worthy of praise in these, I think about these things. వాటి గురించి ఆలోచించా, ఏది మంచివో వాటి మీద మనస్సు పెట్టాలి. అప్పుడు ఆయన సన్నిధి కూడా తోడుగా ఉంటుంది. రాజు నేను నీకు 100 ఎకరాల పొలం ఇస్తున్నాను పో అని ఒకసారిగా ఇచ్చి పంపించేస్తే ఒక ఎత్తు, ఆ 100 ఎకరాల పొలంతో పాటు నేను నీ పక్కనే ఉంటాను, ఏదేది కావాలో అవన్నీ కూడా పొందుకో, కంటికి కనిపించిన తీసుకున్నప్పుడు ఇది డబుల్ బొనాన్సా కాదా? నీకు దేవుని నుంచి బహుమానం మాత్రమే కాదు, సమాధానం మాత్రమే కాదు, ఆయన సన్నిధి నీతో ఉన్నప్పుడు, రాజే నీ పక్కన ఉన్నప్పుడు, ఆయన నీతో ఉన్నప్పుడు నీకు ఏదైనా కొదువుగా ఉంటుందా జీవితంలో, బ్రతుకులో? ఉండదు. అందుకే పౌలు అన్నాడు కదా, ఆయన మాటలు ఏదైతే నేర్పించాడో ఆ మాటలు ఎందు మనం మనస్సు పెట్టాలి. నా వలన ఏదైతే విని నేర్చుకున్నారో, అంగీకరించారో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితరో అట్టి వాటిని చేయుడి అన్నాడు. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. బ్రతికినప్పుడు దేవుని సన్నిధి కూడా, సమాధానకర్త దేవుని యొక్క సన్నిధి కూడా మనకు తోడుగా ఉంటున్నది. అందుకే కీర్తనలు 119లో చూసినప్పుడు 165 వచనంలో నీ ధర్మశాస్త్రం, 119, 165 కీర్తనలో, సామ్స్ 119 verse 165, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీనూ లేదంటాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించి దానికి అనుగుణంగా నడిచేటువంటి వారికి ఎంతో నెమ్మది. సముద్రము మిక్కిలి నిమ్మళమాయెను. నీ జీవితంలో నెమ్మది లేదేమో, నీ జీవితంలో సంతోషం లేదేమో, ఆయన యందు మాత్రమే నీకు సమాధానం ఉన్నదని ప్రభు చెప్తుంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో కూడా చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆయన ఒక మాట అంటాడు, యోహాను 16:33లో, జాన్ 16:33, నా యందు మీకును, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. మంచి మాటలు. సమాధానం ఎవరి యందు అంట? ఎవరి యందు సమాధానం అన్నాడు? ఆయన యందు, క్రీస్తునందు సమాధానం. లోకములో ఏమున్నదట? కాబట్టి లోకంలో సమాధానం ఉన్నదా? లోకంలో శ్రమ మాత్రమే ఉంటుంది, లోకంలో కష్టం మాత్రమే ఉంటుంది, సవాళ్ళు, నిందలు, పొద్దున్న లేస్తే రాత్రి వరకు పలు రకాల కష్టాలు, ఇబ్బందులు, శ్రమలే. సమాధానము ఆయనందు మాత్రమే. అందుకే నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏం మాటలు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఒక యుద్ధాన్ని గెలిచినటువంటి వీరుడితో మనం ఉంటామా? ఓటమి పాలైనటువంటి వాడితో మనం ఉంటామా? ఒకవైపు గొలియాతు, ఫిలిస్టీలు నిలబడ్డారు, మరోవైపు దావీదు, సౌలు యొక్క సైన్యం నిలబడ్డారు. అప్పుడు చూసిన వారు ఎవరైనా కానీ కంటి చూపును బట్టి, వెలి చూపును బట్టి చూసిన వారు ఎవరు బలమైన సైన్యం అనుకుంటారు? ఫిలిస్టీలే. గొలియాతు యొక్క సైన్యమే బలమైన సైన్యం. కానీ గెలిచింది ఎవరు అక్కడ? సౌలు యొక్క సైన్యం గెలిచింది. ఎందుకు? ఇంతటి నున్నటి బుగ్గలు కలిగినటువంటి దావీదు వడిసెలు, రాళ్ళు చేతిలో పట్టుకెళ్ళి ఒకే ఒక నున్నటి రాయితోటి అంతటి ఆజానుబాహుడైన గొలియాతును పడగొట్టాడు. దావీదుగా దేవుని యొక్క హృదయానుసారి, దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలు లోకంలో ఎదురయ్యే ప్రతి శ్రమను కూడా జయించగలరు. ఎందుకంటే
లోకమును జయించినటువంటి క్రీస్తు మనలో ఉన్నాడు గనుక, ఆయన లోకాన్ని జయించాడు గనుక ఆయన యందున్నవారు లోకంలో ఎటువంటి ఇబ్బంది అయినా, ఎనీ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్, ఐ ఛాలెంజ్ యూ టుడే, యూ కెన్ విన్ అండ్ ఓవర్కమ్ ఈజీలీ వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తు నీ బ్రతుకులో లేకపోతే నీ జీవితంలో అన్ని ఓటం పాలే. కొంతకాలం నీకు తాత్కాలికంగా అన్ని బాగానే ఉంటుంది, వయసు మెల్లగా పైబడుతున్న కొద్దీ అన్ని రకరకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. యూ విల్ సీ ఇట్. నా మాటలు పెడచెవిని పెట్టినట్టు కొంతమంది యవనస్తుల్ని చూశాను గతంలో. చెప్పాను కువైట్లో ఉన్నప్పుడు కొంతమందికి, నువ్వు వెళ్తున్న మార్గం తప్పురా నాయన, యవ్వన కాలంలోనే నీ సృష్టికర్త వైపు తిరుగు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన్ని నమ్ముకో. పరిపూర్ణంగా ఏదో నువ్వు పెద్ద రేపు ఉదయానికి తెల్లగౌను వేసేసుకొని పాస్ట్ అయిపోమని చెప్పలా. ఆయన వాక్యాన్ని ప్రేమించు, ఆయన సన్నిధిని ప్రేమించు, ఆయన మందిరానికి వెళ్ళు, ఆయనకు ప్రార్థన చేయి, ఆయనకిచ్చే టైం ఆయనకి ఇవ్వు. స్నేహితులకి ఇచ్చే టైం స్నేహితులకి ఇవ్వు అంటే లేదు. వీలున్నప్పుడు దేవునికి టైం ఇస్తాను, స్నేహితులతోనే తిరిగాడు. ఎన్ని భయంకరమైన కష్టాలు ఎదుర్కొని చచ్చాడు తెలుసా? లాస్ట్కి కువైట్లోనే చచ్చిపోయారు కొంతమంది ఇండియా కూడా చచ్చిపోయారు. పలు రోగాలు, పలు బాధలు, అప్పులు, పోలీస్ కేసులు, నిందలు, ఎవడో చేసిన నేరం, వాళ్ళ స్నేహితులు చేసిన నేరాలు వీళ్ళ మీద. ఫ్రెండ్స్ని నమ్ముకొని మోసపోయిన వారు, స్నేహితుల్ని నమ్ముకొని మోసపోయిన వారు ఎంతమంది ఈ లోకంలో లేరు. అందరినీ నమ్ముతాం, దేవుణ్ణి నమ్మి చూసావా? టుడే ఐ ఇన్వైట్ యూ టు ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ సీ. ఆయనను నమ్మి ఒకసారి పరిపూర్ణంగా విశ్వసించి చూడు అని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. అలాగే రాత్రి వేళ పడుకున్నప్పుడు నీకు నెమ్మది కావాలంటే ఆ నెమ్మదిని ఇచ్చేవాడు యేసే మాత్రమే. కీర్తనలో 4వ అధ్యాయంలో 6-8 వచనాల్లో చూసినప్పుడు, సామ్స్ చాప్టర్ 4 వర్సెస్ 6-8లో మనం చూసినప్పుడు ఒక మాట మనం చూస్తాం. చివరిగా 6-8, 6-8 వచనాలు, కీర్తనలు 4. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. ఎంత మంచి మాటలు ఇక్కడ చూస్తుంటున్నాం. దావీదు రాసినటువంటి కీర్తనలో చూడండి, మాకు మేలు చూపు వాడు ఎవడు అని పలికేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. అయితే యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి అంటే అటు విధంగా పలికేటువంటి వారి యొక్క ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి వారి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఈ లోకం ఇవ్వలేనటువంటి సంతోషము, అధిక ధన ధాన్య రసాలు ఏవున్నా కూడా అవన్నీ కూడా పుట్టించినంత సంతోషం నా హృదయంలో నీవు పుట్టించితివి గనుక నెమ్మదితో పండుకొని నిద్రపోదును యెహోవా. ఐ విల్ స్లీప్ ఇన్ పీస్, ఐ విల్ లై డౌన్ ఇన్ పీస్ బికాస్ యూ హ్యావ్ పుట్ పీస్ ఇన్ మై హార్ట్. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు అనే మాట మనం చూస్తాం. ప్రియులరా, ధనము నీకు సంతోషం ఇవ్వదు. లోకంలో ఏది నీకు సంతోషము, సమాధానం ఇవ్వదు. కేవలం ఒక ఆర్టిఫిషియల్ సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ గివ్ యూ పీస్. మార్కు సువార్త 10వ అధ్యాయంలోనే మనం ఒక యవనస్తుడి గురించి చూస్తాం. వాక్యాలు చూడక్కర్లేదు కానీ చెప్తాను మీకు. 17-22 వచనాల్లో యేసు ప్రభు వెళ్తుండగా మార్గంలో ఒక యవనస్తుడు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ప్రభువా, నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైనవన్నీ చేయమని చెప్పాడు. అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను ప్రభా, ఇంకేం చేయాలి అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఒక్కటి నీకు కొదువైంది, నీకున్న ఆస్తి అంతా కూడా నువ్వు అమ్మి బీదలకిమ్ము అన్నాడు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని ఆ మాటకు దుఃఖపడి, ప్రభువా, ఈ ఆస్తే కదా నాకు సమస్తము, దీన్నే అమ్మేసిమ్మంటే ఇంకేం బతుకోవాలి నేను అని చెప్పి వెళ్ళిపోయాడట. ప్రియులారా, ధనం ఉన్నవాడికి సంతోషం, సమాధానం ఉండదు. సంతోషం ఉంటుందేమో, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. నెమ్మది లేకపోతే ఏమీ లేదు నీ బతుకులో. పీస్ ఈజ్ ఎవ్రీథింగ్. మన సంఘం పేరు అందుకే షలోమ్ ఇంటర్నేషనల్ డిసైపుల్షిప్ సంఘము. సమాధానము. యేసు ప్రభు ఆయన శిష్యుల్ని కలిసినప్పుడల్లా కూడా మీకు సమాధానముగాక, షలోమ్ అని పలికేటువంటి వాడు. ఆయన సమాధానానికి అధిపతి. ఆయన హీఈస్ ది అథారిటీ ఆఫ్ పీస్. టుడే గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యూ. ఈరోజు యేసు ప్రభు నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, నీ బ్రతుకులో ఎంత కన్నీరు, దుఃఖము, బాధ, వేదన, నింద, అపజయము, ఏదో రకమైనటువంటి వెలితి ఏది ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా మానసిక వేదంతో ఒత్తిళ్లలో ఉంటున్నాయేమో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామేమో, అనారోగ్యంతో బాధపడుతున్నామేమో, నువ్వు ఏదో చేయాలని సాధించి కూడా నీ బ్రతుకులో సాధించలేకపోయాననేటువంటి ఒక నిర్లిప్తతతో బాధపడుతున్నామో, ప్రభు నిన్ను ఆహ్వానిస్తుంటున్నాడు.
నా ఎద్దకు రా, నీకున్న ప్రతి సమస్యను చూసి ఓరకుండో నిశ్శబ్దమైపో అని గద్దిస్తాను, నీకు నిమ్మళమైన జీవితాన్ని ఇస్తానంటున్నాడు. మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన మీద ఆనుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభు, దయగల మా తండ్రి, ప్రతి ఉదయం మేము లేచి అనేక విషయాల గురించి కలవరపడుతూనే దినములు ప్రారంభిస్తున్నాం. ప్రతి రాత్రి పడుకునేటప్పుడు నాయనా మా పడకల మీద కన్నీరు విడుచుచ్చు, అనేక విషయాల గురించి దుఃఖించచ్చు, బాధపడుతూ సమాధానం లేని స్థితిలోనే నిద్రపోతున్నాం. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి ఉన్నా హృదయం నిండా సమాధానం లేదు ప్రభువా. అటువంటి బ్రతుకులు ఎన్నో ఉన్నాయ్యా. అయితే కొందరు మాత్రమే ఆ సమాధానాన్ని పొందుకోగలిగారు. వారు ఎవరు అంటే, నీ మీద తమ మనస్సులో ఆనించుకొని నీతో పెనవేసుకొని పరిపూర్ణమైన సమాధానం, ఈ లోకంలో శ్రమ ఇబ్బంది చుట్టూ తుఫాన్లు రేగుతున్నా కానీ వాటన్నిటి మధ్యలో కూడా ప్రభువా నైనా నీతో నడిచిన వారే. యాకోబుతో నీవన్నావు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, నీవు జలముల మధ్యన నడిచిపోయినప్పుడు అవి నీ మీద పొంగి పొర్లవు, అగ్ని మధ్యనను నీవు నడిచిపోయినప్పుడు అవి నిన్ను తాకవు, నిన్ను కాల్చవన్నావు. నిజమే ప్రభువా, నీ కృప మాకు తోడైనప్పుడు, నీ సమాధానం మా జీవితాల్లో ఉన్నప్పుడు, లోకంలో ఏమి చెలరేగినా కానీ నా ప్రభువా వాటి ప్రభావం మా మీద ఉండదు. ఆ సమాధానాన్ని ఇవ్వటానికి నీవు సిద్ధంగా ఉన్నావు. పొందుకునే స్థితిలో మేమున్నామా అని ప్రశ్నించావు తండ్రి. మా మనస్సులు నీ మీద ఆనుకొట్టుకును, నీ ధర్మశాస్త్రమును ధ్యానించచ్చు, నీ వాక్యానుసారంగా జీవించచ్చు, లోకము కన్నా నిన్నే ప్రేమించచ్చు. జీవించు వారికి ఈ సమాధానాన్ని ఇచ్చి వారితో కూడా ఉంటానన్నావు కదా ప్రభువా. విన్న వాక్యం మా జీవితంలో నిష్ఫలం కాకుండానట్లు నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. అది 100 60 30 ప్రతి ఒక్కరి విశ్వాస పరిమాణం కొలిది వారి జీవితాల్లో ఫలింపచేసి మేమందరం కూడా పూర్ణ శాంతి పొందువారంగా ఉండుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమందు ప్రార్థించి స్తుతించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. మనందరి వినికిడిలో ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.